షమితా దాస్గుప్తా, జననం 1949, ఆసియా భారతీయ పండితురాలు, ఉద్యమకారిణి. 1970 దశకం ప్రారంభం నుంచి సామాజిక కార్యకర్తగా ఉన్న ఆమె 1985 లో మానవిని స్థాపించారు. ఇది యునైటెడ్ స్టేట్స్లో దక్షిణాసియా మహిళలపై హింసపై దృష్టి సారించిన మొదటి సంస్థ. పార్ట్ టైమ్ టీచర్గా, ఫుల్ టైమ్ కమ్యూనిటీ వర్కర్గా ఉన్న ఆమె జాతి, లింగం, వలసలు, మహిళలపై హింస వంటి అంశాల్లో విస్తృతంగా రచనలు చేశారు. ఆమె రాసిన పుస్తకాలు ఎ ప్యాచ్ వర్క్ షాల్, క్రానికల్స్ ఆఫ్ సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ అమెరికా, బాడీ ఎవిడెన్స్, అమెరికాలో దక్షిణాసియా మహిళలపై సన్నిహిత హింస, భారతదేశంలో గ్లోబలైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ సరోగసీ, అవుట్ సోర్సింగ్ లైఫ్ అండ్ మదర్స్ ఫర్ సేల్, ఉమెన్ ఇన్ కోల్కతా సెక్స్ ట్రేడ్. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె 19 ఏళ్లకే అమెరికా వెళ్ళింది. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ చేసి డెవలప్మెంట్ సైకాలజీలో పీహెచ్డీ చేశారు. ఆమె న్యూజెర్సీకి వెళ్లి రట్జర్స్ విశ్వవిద్యాలయంలో చాలా సంవత్సరాలు బోధించారు. గృహహింసకు సంబంధించిన అంశాలపై ఆమెకున్న లోతైన ఆసక్తి పెన్సిల్వేనియాలోని మహిళా ఏజెన్సీకి నాయకత్వం వహించడానికి దారితీసింది. వివిధ మహిళా సంస్థలతో ఆమె అనుబంధం నుండి, దక్షిణాసియా మహిళలను సాధారణంగా ప్రధాన గృహహింస సంస్థలు విస్మరిస్తాయని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె వారి ప్రత్యేక సమస్యలపై దృష్టి సారించే సంస్థను స్థాపించాలని నిర్ణయించుకుంది. మరో 5 మహిళలతో కలిసి న్యూజెర్సీలో దక్షిణాసియా మహిళల కోసం మానవి అనే సంస్థను స్థాపించారు. షమితా తనను తాను కమ్యూనిటీ వర్కర్గా అభివర్ణించుకున్నప్పటికీ, పరిశోధన, బోధన ద్వారా విద్యావేత్తగా స్థిరపడిన అతికొద్ది మంది కమ్యూనిటీ వర్కర్లలో ఆమె ఒకరు. దక్షిణాసియా మహిళల సమస్యలపై అనేక వ్యాసాలు రాసిన ఆమె తల్లీకూతుళ్ల అనుభవాలపై తన వైద్య కుమార్తె సయాంతనీ దాస్ గుప్తాతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారు. మహిళలపై హింస పత్రిక ఎడిటోరియల్ బోర్డులో ఆమె పనిచేస్తున్నారు. బానర్ మన్ ఫెలోషిప్తో సహా పలు అవార్డులను అందుకున్న ఆమె పలు జాతీయ సంస్థల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు.